హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్ ఇది ఒక అప్డేట్ తోటి మేము ముందుకు రావడం అయితే జరిగింది. అదేమిటంటే వాలంటీర్స్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ తోటి రావడం అయితే జరిగింది. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా, ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయాలకు సంబంధించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. వాలంటీర్లు అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. అలాగే వాలంటీర్కి సంబంధించిన పాయింట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఖచ్చితంగా ఇస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. అయితే వాలంటీర్లకు సంబంధించి చాలా రోజుల నుంచి అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుందా లేదా అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా, కొనసాగుతుందా, అసలుకి ఏం చేయబోతున్నారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం అయితే జరిగింది. వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేయడానికి సారథులుగా ఉపయోగపడతారని చెప్పి ప్రభుత్వ ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడమే జరిగింది. అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది సందిగ్ధంలో పడిపోవడమే జరిగింది. వాలంటీర్ వ్యవస్థలో అయితే కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. వాలంటీర్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. కానీ గతంలో ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ విధంగా ఇప్పుడైతే ఉండే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఉంటుంది. గతంలో 50 ఏళ్ళకి వచ్చి ఒక వాలంటీర్ ఉన్నారు కదా, అయితే ఈసారి ఆ విధంగా ఉండే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా సచివాలయానికి వచ్చి ఒక 5 మందినో లేదా 10 మందినో తీసుకునే అవకాశం మాత్రమే ఉంది. అది కూడా ఆ ప్రాంతంలో రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారు కదా, రాజీనామా చేయని వాలంటీర్లలో కొంతమందిని తీసేసే అవకాశం కూడా ఉంది. మంత్రులు గారు అలాగే మన మంత్రులు గారు కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి కూడా మీడియా ముందే చెప్పేశారు. కాబట్టి ఎవరైనా బయట ప్రాంతాల్లో ఉంటూ ఆ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు మాత్రమే వచ్చి గత 5 ఏళ్లలో ఎవరైతే ఇలాంటి వర్క్ అయితే చేశారో, అంటే పెన్షన్స్ మాత్రం ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు కదా, వారిని మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, తీసేస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా మంత్రులు గారు తెలియజేశారు. వారిని తీసేసి అక్కడ కొత్త నోటిఫికేషన్ అనేది ఇచ్చేసి అక్కడ కొత్తగా వాలంటీర్లను తీసుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఒకవేళ ఒక 5-10 మంది అంటే ఇప్పుడు ఒక 20 మంది ఆ పంచాయతీలో వాలంటీర్లు ఉన్నారనుకోండి, అందులో ఒక 10 మందిని మాత్రం బాగా చేసే వారిని తీసుకునే అవకాశం అయితే ఉంది. మిగతా వారందరినీ కూడా బాగా చేయని వారిని గతంలో ఉన్న రిపోర్టు ప్రకారము, అటెండెన్స్ ప్రకారము, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారము ఏ విధంగా అయితే ఉన్నారో వారందరూ అవన్నీ కూడా చెక్ చేసి ఈ వాలంటీర్ వ్యవస్థలో ఆ 10 మందినో 5 మందినో తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే కొన్ని గ్రామాల్లో మొత్తం వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా రాజీనామాలు అయితే చేసేశారు. అయితే అక్కడ కొత్త నోటిఫికేషన్ అని ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఎంతమంది ఒక 5-10 మందినో తీసుకున్నారు అనుకోండి, అక్కడ ఆ ఊర్లో అసలు వాలంటీర్లే లేరు కాబట్టి కొత్త నోటిఫికేషన్ అనేది తీసుకుని అక్కడ ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే ఉంది. రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా ప్రతిరోజు అయితే మన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అయితే అర్జీలు పెడతానే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. వారు ఏ విధంగా స్పందిస్తారో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ మీదే ఉంటుంది. చాలా మంది డిగ్రీ అని అంటున్నారు. డిగ్రీ మీద అయితే తీసుకునే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఇంటర్ మీదే తీసుకుంటారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఇంటర్ మీదే తీసుకున్నారు. తర్వాత దాన్ని 10th తగ్గించడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే దానికి డిగ్రీకి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి చాలామంది అంటున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఇంటర్ మీదే కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా ఈ ఖాళీలు ఫిల్ చేయడానికి మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారు. రాజీనామా చేయని వాలంటీర్లందరూ కొనసాగుతారు. అది బాగా వర్క్ చేసేవారు మాత్రమే తీసుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఎప్పుడో వచ్చి పోయి వర్క్ చేసుకుని వెళ్ళిపోయే వారికి అయితే ఖచ్చితంగా ఇందులో అవకాశం అయితే ఉండదు. కొత్త నోటిఫికేషన్ అనేది ఖాళీలు ఫిల్ చేయడానికి మాత్రం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా ఆలోచన చేస్తారు, ఏ విధంగా వర్కులు అనేవి చెప్తారో వారు నిర్ణయించే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్లందరూ కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. నేను ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్ ఇస్తూ ఉంటాను. మీకు అందరికి కూడా చాలా సపోర్ట్గా, యూస్గా ఉంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ తోటి వాలంటీర్లందరికీ కూడా షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు డైలీ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. దాని ద్వారా మనకి
కొంతమంది మంత్రులు మాట్లాడేవారు ఎమ్మెల్యేగా వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి నేను వీడియోలో డిస్ప్లే చేయలేను కాబట్టి వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా జాయిన్ అయ్యారంటే డైలీ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. థ్యాంక్ యూ.